టూతో పాన్ ఇండియాను షేక్ చేశాడు అల్లు అర్జున్. పుష్పరాజ్ దెబ్బకు ఇండియన్ సినిమాలో చాలా రికార్డులు బద్దలయ్యాయి. ఇప్పుడు టార్గెట్ పాన్ వరల్డ్ అంటున్నాడు బన్నీ. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న మూవీని ఎవరి ఊహకు అందనంత ఎత్తుకు తీసుకుపోతున్నాడు. అందులో భాగంగానే డైరెక్ట్ గా హాలీవుడ్ టెక్నీషియన్ ను రంగంలోకి దింపుతున్నారు. తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ మూవీ అంటే అతడు గతంలో తమిళంలో తీసిన మాస్ మూవీస్ లేదా బాలీవుడ్ లో తెరకెక్కించిన జవాన్ రేంజ్ మూవీ అనుకున్నారు. కానీ ఈసారి అంతకు మించి అంటున్నాడు అట్లీ. ఆడియన్స్ ఆశ్చర్యపోయే ప్రాజెక్టు తెరకెక్కిస్తున్నాం అని చెప్పాడు. తమ ప్రాజెక్టుతో హాలీవుడ్ టెక్నీషియన్స్ కు సైతం సవాల్ విసురుతున్నాం అంటున్నాడు. పుష్ప 2తో పాన్ ఇండియా మార్కెట్ ను షేక్ చేసిన అల్లు అర్జున్ తన కొత్త చిత్రంతో పాన్ వరల్డ్ ను టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. అందుకోసం ఇప్పటికే మూవీని గ్లోబల్ రేంజ్ లో ప్రమోట్ చేసేందుకు హాలీవుడ్ లీడింగ్ మార్కెటింగ్ కంపెనీస్ తో డీల్ కుదుర్చుకున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ మూవీని వరల్డ్ గా ప్రమోట్ చేయడం, ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్స్ లాంటి బిగ్గర్ ఈవెంట్స్ వరకు తీసుకెళ్లడం ఈ కంపెనీ మేజర్ వర్క్. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి టైటిల్ తో కూడిన టీజర్ రిలీజ్ చేస్తారు అని ప్రచారం సాగుతుంది. ఇప్పటికైతే హీరో అల్లు అర్జున్, హీరోయిన్ దీపికా పదుకొనే అని మాత్రమే దర్శకుడు ఖరారు చేశాడు. ఇంకా చాలా మంది పాన్ ఇండియా స్టార్స్ ప్రాజెక్టులోకి అడుగు పెట్టబోతున్నారని సమాచారం. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ దాదాపు 1000 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తుందని ప్రచారం సాగుతుంది. 2027లోనే మూవీ విడుదల కానుంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి.